ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ సినీ సర్కిల్స్ లో ఒకే ఒక్క వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అదే టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ ల బ్రేకప్ స్టోరీ. గత 3 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిన వీరి ప్రేమాయణం ఇప్పుడు అత్యంత దారుణమైన క్లైమాక్స్ తో ముగిసిందనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పీటల దాకా వెళుతుందని భావించిన ఈ లవ్ స్టోరీ చివరకు చెప్పుదెబ్బలతో శాపనార్థాలతో ముగిసిందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? ఆ స్టార్ హోటల్లో నడిచిన హై డ్రామా ఏంటి? సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లవ్ బ్రేకప్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతుంటాయి. చాలా మంది నటీనటులు పరస్పర అంగీకారంతోనో లేదా సైలెంట్ గానూ విడిపోతుంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ ధ్రువ్ విక్రమ్ ల బ్రేకప్ మాత్రం ఊహించని మలుపులు తీసుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న తీవ్ర విభేదాలకు ధ్రువ్ విక్రమ్ ప్రవర్తనే ప్రధాన కారణమని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ బ్రేకప్ వెనుకున్న అసలు కథ చెన్నైలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో వెలుగు చూసినట్లు సమాచారం. ఆ హోటల్లో వీరిద్దరి మధ్య బ్రేకప్ విషయంలో సుదీర్ఘ చర్చ నడిచిందని, అది కాస్త తీవ్రస్థాయి గొడవకు దారితీసిందని అంటున్నారు. ధ్రువ్ మాట్లాడిన కొన్ని మాటలు, అతని ధోరణి అనుపమకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయట. ఆ కోపంలో ఆమె ఏకంగా ధ్రువ్ను చెప్పుతో కొట్టిందని, అక్కడికక్కడే తీవ్రస్థాయిలో శాపనార్థాలు పెట్టిందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన తక్షణమే అనుపమ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ధ్రువ్ను అన్ఫాలో చేసింది. అంతేకాదు, ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎలాంటి భయాలు లేవు అంటూ ఒక పవర్ఫుల్ పోస్టును కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా తను ఆ బంధం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ సంచలన ఘటన తర్వాత ఇద్దరి పరిస్థితి భిన్నంగా మారినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనుపమ ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా తన కెరియర్ పై ఫోకస్ పెడుతుంటే ధ్రువ్ విక్రమ్ మాత్రం తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను ఎవరినీ కలవకుండా ఒంటరిగానే గడుపుతున్నాడని కోలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అసలు వీరి మధ్య 3 ఏళ్ల రిలేషన్షిప్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, మొదటి ఏడాది ఇద్దరి మధ్య బంధం చాలా బాగుందట. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది. ధ్రువ్ మెల్లమెల్లగా అనుపమపై పెత్తనం చెలాయించడం, సినిమాల ఎంపికలో వ్యక్తిగత విషయాల్లో ఆంక్షలు విధించడం ప్రారంభించాడట. అది చేయకు ఇది చేయకు అంటూ లవ్ పేరుతో టార్చర్ పెట్టడం వల్లే ఒక దశలో భరించలేక అనుపమ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రచారంలో నిజం ఉంటే మాత్రం ఎదుగుతున్న ధ్రువ్ విక్రమ్ కెరియర్ పై ఇది గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఈ వివాదంపై రాబోయే రోజుల్లో ధ్రువ్ విక్రమ్ టీం గానీ లేదా అతను కానీ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.